తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా. ఈ దశాబ్ద కాలంగా మనము ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనేక మంది తెలంగాణ వీరుల యొక్క బలిదాన ఫలితంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుని మీద ఉన్నది. ఈ యొక్క గతంలో 1969లో కానీ తర్వాత కాలంలో మలిదశ ఉద్యమ కాలంలో కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది అసూలు బాసిరు, ప్రాణ త్యాగాలు చేసిరు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క మనకు స్ఫూర్తిదాయకంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ దీనికి విశేష కృషి కారణంగా, భారతీయ జనతా పార్టీ యొక్క తోడ్పాటు కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవానికి నిర్వహించుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఈ తెలంగాణ అమరవీరులందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ యొక్క అనేక మంది అసూలు బాయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలే కారణం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ నిస్సిగ్గుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకొని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని, దీనికి ఒక ఉద్యమ పోరాటాన్ని మైమర్పించాలి, దీనికి కప్పిపుచ్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని, తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు కూడా మర్చిపోరు. కాబట్టి మరొకసారి మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి యొక్క కృషి కారణంగా ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిన కారణంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా ఒకసారి కోరుతూ మరొకసారి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.